వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా మీరు, వ్లాగ్ ఏంటి అనేది. హ్యాపీగా మంచిగా వ్లాగ్ చేద్దామని ఇలా కూర్చున్నాను అంతే. కంటికి కనబడిన చిన్న చిన్న దోమలు స్టార్ట్ అయిపోయాయి. యూజువల్గా ఈ టైంకి ఎండగా ఉంటుంది, అటువంటిది వాళ్ళు ఏంటో మబ్బు పట్టేసింది. సడన్గా మారిపోయింది వెదర్. నేను వీడియో చేస్తానో లేదో నాకు అర్థం కావట్లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్లాగ్స్ లేట్ అయిపోతున్నాయి. బట్ ఇప్పుడు మంచి ఫ్రీ టైం దొరికింది. ఇప్పుడు మాత్రం ఇంకా లేట్ చేద్దని డిసైడ్ అయ్యాను. రీలొకేట్ అయ్యాము. ఇంతకుముందు నా పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు కదా, మేము ఉండేది అట్లాంటాలో ఉంటాము అని చెప్పేసి. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అది. ఎందుకంటే హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంటుంది. ఎప్పుడు జనాలు, ట్రాఫిక్ ఇలాంటి కనిపిస్తుంటాయి. అండ్ ఆల్సో ఇండియన్ స్టోర్స్ బాగా ఎక్కువ. నచ్చిన ఫుడ్ తినొచ్చు, చేసుకోవచ్చు కూడా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా ప్లేస్ని బట్టి మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఇక్కడ ఏ ప్లేస్ అయినా కూడా, ఏ స్టేట్ అయినా కూడా పర్మనెంట్ కాదు మనకి. ఎక్కడ ఏ ప్లేస్కి మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటే ఆ ప్లేస్కి మూవ్ అయిపోవడమే. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు. అలాగా మేము కూడా రీలొకేట్ అయిన ప్లేస్ ఏమో నార్త్ కేరళనా. మా హస్బెండ్కి కొత్త జాబ్ వచ్చింది, అందుకనే ఇక్కడికి రీలొకేట్ అయ్యాము. వినడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జాబ్ వచ్చింది అన్న మాట వింటే చాలా అది పెద్ద విషయమే నిజంగా. ఎందుకంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్ అది. సో మాకు అలాంటిది అనమాట. ఒకటే బాధ ఏంటంటే దగ్గరలో ఎక్కడ ఇండియన్ స్టోర్స్ లాంటివి ఏమీ లేవు. అండ్ ఏదున్నా కూడా ఇక్కడిక్కడే దొరికిన వాటిల్లోనే అడ్జస్ట్ అవ్వాలి. దగ్గరలో వాల్మార్ట్ ఉంది, ఇంకా చిన్న చిన్న బట్టల షాపింగ్కి టీజే మ్యాక్స్లు అలాంటివి ఉన్నాయి. అపార్ట్ అనమాట. నిజం చెప్పాలంటే మాకు జాబ్ కన్నా కూడా ఏది ఎక్కువ కాదు. మేము మూవ్ అయిన ప్లేస్ వచ్చేసి నార్త్ కేరళనా. అండ్ ఇక్కడికి వచ్చే ముందు మేము అసలు ప్లేస్ సూటబులేనా కాదా అని 100 రకాలుగా చెక్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు కూడా ఎంత లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్కి నాకు నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తేనే 2 days పడుతుంది. ఇది ఇంకా ఎట్ సైడ్ వెళ్ళిపోతుందో తెలియదు కదా. సో అన్నీ చెక్ చేసుకున్నాము, ఇంకా ఫైనల్ చేసుకున్నాం. తర్వాత తను ఇక్కడికి వచ్చి కూడా 1 month అయ్యింది. బట్ నేను ఎక్కడ రివీల్ చేయలేదు, ఎందుకంటే నాకు అప్పుడు మంచి పీక్ ఎగ్జామ్స్ టైం అనమాట. సో నేను అప్పుడు చెప్పినా కూడా నేను ఇలా కూర్చొని వీడియో చేయగలుగుతాను కానీ మీకేమీ చూపించలేను ప్లేస్ కూడా. అందుకని ఇంకా వెళ్ళిన తర్వాత చేయొచ్చు అని అప్పటిదాకా రివీల్ చేయొద్దని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. సో పాత వ్లాగ్లో అట్లాంటాలో మా ఇల్లు కారు అని ఒక వ్లాగ్ చేశాను నేను. అది బాగా రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో అప్పుడు అది మాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు కొన్న కారు. అండ్ ఇప్పుడు మేము కారు కూడా చేంజ్ చేసాం. అది కూడా విశేషమే ఈ వ్లాగ్లో. అది కానీ దానికి రీజన్ ఉంది, అది చెప్తాను నేను. అండ్ ఇప్పుడు ఇల్లు గురించి అయితే ఇంక ఉంది. మేము ఉంటున్న ప్లేస్ ఎలా ఉందనేది నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే తను వీడియో కాల్స్లో, ఫొటోస్లో చూపించినప్పుడే నేను చాలా షాక్ అయ్యాను. అది రియల్గా చూడాలి అని ఎంతో వెయిట్ చేశాను. ఇక్కడికి చూపించడం కోసం వెయిటింగ్. మాట్లాడుతూ అటు ఇటు చూస్తున్నాను కదా. నిజం చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది ఈ ప్లేస్. ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్, ఏ ఇల్లు ఉండదు దగ్గరలో. ఒక్క ఇల్లే, నేను ఒక్కదాన్నే ఇంట్లో. ఎలా ఉంటుంది చెప్పండి అసలు. ఇల్లు చూపించిన తర్వాత మీరు అంటారు నిజంగానే మీకు ధైర్యం ఎక్కువ అని. నాకైతే చాలా భయము. బట్ అయినా కూడా పర్వాలేదు అనుకొని ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. అండ్ మా హస్బెండ్ ఏమో మార్నింగ్ ఎప్పుడో 6 o'clock వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో 5:30, 6కి వచ్చేస్తాడనమాట. అప్పటిదాకా నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంట్లో. సో ఈ స్టోరీస్ అయితే ఎప్పుడు చెప్తూ ఉండేవే. బట్ నేను ఇల్లు చూపిస్తానని అన్నాను కదా. సో అప్పుడు మాట్లాడదాం మనము. ఫస్ట్ అయితే ఇల్లు చూసేద్దాము. నేను ఉంటున్న లొకేషన్తో పాటు మీకు మొత్తం చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ స్మోకీ మౌంటైన్స్ అంటారు మేము ఉంటున్న ప్లేస్. అండ్ చాలా వరకు మనకి దగ్గరగా పొగ మంచులా కమ్మేసి ఉంటుంది ఎప్పుడు కూడా. కొండలపైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. చెట్ల మధ్యలో చెట్లను తాకుతూ మేఘాలు ఉన్నాయేమో అనిపిస్తుంది మనకి. సో అందుకే ఇది స్మోకీ మౌంటైన్స్ అంటారు కాబట్టి గేట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, వ్యూ బాగుంటుంది అనేసి. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే దారి వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తే ఇంకొక దారి ఉంది కదా, అటు సైడ్ లోపలికి వెళ్తే ఎంత దూరం వెళ్ళినా దారి వస్తూనే ఉంటుంది. ఎక్కడో మళ్ళీ ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ తగులుతుంది. అది కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఒక ఇల్లు ఉంటుంది. సో ఇది మేము ఉంటుంది కొండ కింద అయితే, అటువైపుగా వెళ్తే మాత్రం కొండ పైన. అమ్మో, ఇల్లు కొండ కింద ఉంటేనే ఇంత భయపడుతున్నాను, ఇంకా పైన ఉంటే ఎలా ఉంటుందో అని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదే మేము ఉంటున్న ఇల్లు ప్రజెంట్. మార్నింగ్ అయితే చెట్ల మధ్యలో ఎంత బాగుంటుందో వ్యూ. నేను ఒక్క రోజైనా ఇలా వీడియో క్లిప్ తీసుకోవాలి, పోస్ట్ చేయాలి అని అనుకుంటాను. కానీ అది ఒక్కసారి కూడా అవ్వదు. ఎందుకంటే నాకు ఇక్కడ చాలా చల్లగా అనిపిస్తుంది, లేవలేను నేను అస్సలు. ఇంకా ఇల్లు చూపిస్తాను మీకు. ఇటు నుంచి వెళ్తేనే దగ్గరలో ఇల్లు.
ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి అని అంటూ ఉంటారు బేర్స్. అయితే నేనెప్పుడు చూడలేదు గానీ, ఎప్పుడైనా బయట కూర్చున్నాను అంటే మాత్రం నాకెక్కడ లేని భయమేస్తా ఉంటుంది. అమ్మో! ఏమైపోతుందో అనేసి. నిజానికి ఎప్పుడో సాయంత్రం లేట్ నైట్స్ బయట తిరిగితే అలాంటి ప్రాబ్లమ్ ఏమో గానీ, డే టైమ్‌లో అంతగా ఏముండవు. కానీ భయమేస్తుంది గదా! నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అలా అనిపిస్తది. కానీ మంచిగా అప్పుడప్పుడు క్యాంప్ ఫైర్ అలా వేసుకోవచ్చు వీకెండ్స్‌లో. నిజానికి మేము వీకెండ్ ఇక్కడ ఉండట్లేదు. నేనొచ్చి 1 వీక్, 2 వీక్స్ ఉన్నాను గానీ, బట్ ఎప్పుడూ వీకెండ్స్‌లో ఇక్కడ లేము. మేము అట్లాంటా వెళ్ళిపోతాము. ఎందుకంటే అక్కడ ఏమైనా వీక్ అంతా గూడా సరిగ్గా ఫుడ్ తినం గదా! అట్‌లీస్ట్ వీకెండ్‌లో అయినా గూడా ఏదైనా ఒకటి తినడానికి ఉంటుంది గదా! నాన్ వెజ్ మంచిగా మన ఇండియన్ ఫుడ్ అన్న ఫీలింగ్‌తో వెళ్తూ ఉంటాము. వీకెండ్ ఉంటే మాత్రం ఎవరైనా మంచిగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా గూడా క్యాంప్ ఫైర్ యేసుకొని కూర్చోవచ్చు. అండ్ ఇందులో అయితే ఒక టర్టిల్ ఉంది అంటారు. అదేదో రాక్షస జాతి అంట. దాన్ని స్నాపింగ్ టర్టిల్ అంటారు. అది ఎప్పుడో ఒకసారి కనిపిస్తది. నాకైతే ఒక్కసారి కనిపించింది అంతే. అది ఎప్పుడో అంతరించిపోతున్న జీవుల్లో ఒకటంట. అది ఇందులో ఉంది. ఎప్పుడు చూద్దామన్నా బయటికైతే రాదు. లొకేషన్ బాగుంది అని చూపిస్తున్నాను మీకైతే. అండ్ మా వోళ్ళు ఇక్కడ ఎప్పుడైనా గానీ మా హస్బెండ్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కొద్ది రోజులున్నారు ఇక్కడ. నాకంటే ముందు వాళ్ళిద్దరే మీట్ అయ్యారు యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు క్యాంప్ ఫైర్ యేసుకొని. నాకే కుదరట్లేదు. ప్లేస్ మాత్రం ఇలా ఉంటుంది. అద్రిపోతుంది. బాగుంది కదా! ఇలా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. సో నేను ఇంకా 2-3 డేస్ అయింది వచ్చి. ఇంకా ట్రై చేయలేదు. బట్ నేను వెళ్ళేలోపు ఒకసారి అయితే క్యాంప్ ఫైర్ ట్రై చేయాలని అనుకుంటున్నాము. ఇవి ఇంకా క్యాంప్ ఫైర్‌కి కావాల్సిన కర్రలు అక్కడక్కడ ఇలా చిన్న షెడ్ లాగా వేసి పెట్టేస్తారు దాంట్లో. ఇంకా ఇల్లు అయితే ఇదే. ఇంట్లో చూపిస్తాను మీకు. సో ఇటు నుంచి ఎంట్రన్స్. నేను పైనకి ఎక్కినప్పుడు మీకు ఇటు నుంచి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది బయట ఇలా ఓపెన్ స్పేస్ ఇచ్చాడు కదా! ఇక్కడ కూర్చోవచ్చు. అంటే ఎప్పుడైనా గానీ వర్షం పడుతుంది, లేకపోతే బయట ఏమన్నా వెదర్ చల్లగా ఉంది. జస్ట్ వ్యూ పర్పస్ అయితే ఇక్కడ కూర్చొని మార్నింగ్ కాఫీ గానీ, ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తారు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, మా అత్తయ్య వాళ్ళు మొన్న రీసెంట్‌గా యూఎస్ వచ్చి వెళ్ళారు కదా! అదేదో కొంచెం లేట్‌గా వచ్చిండుంటే ఈ ప్లేస్ చూసేవాళ్ళు కదా అని అనిపించింది. మేబీ వాళ్ళు ఉండలేరేమో. వాళ్ళకి ప్రశాంతత కావాలి గానీ, మరీ జనాలు లేకుండా అంటే అమ్మో! ఉండలేరు అస్సలు. సేమ్ నేను అంతే. ఇంకా ఇంట్లోకొస్తే మేము ఉంటుంది బేస్మెంట్. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం కింద మొత్తం అంటే ఎవరు రాకుండా ఉంటారు కాబట్టి మాకు కొంచెం ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఇంకా లోపల చూపిస్తాను. ఇది మొత్తం హాల్ అనేది పైన కూడా ఇచ్చాడు. అది చూపిస్తాను మీకు. కింద ఇది హాల్. అండ్ లాండ్రీ రూమ్ ఇచ్చాడు. మెట్ల పక్కన మీకు కనిపిస్తుంది లాండ్రీ. టీవీ కూడా ఇచ్చాడు కానీ నేను ఎప్పుడు అంతగా చూడను. నేను ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని చూస్తా అంతే. కానీ ఇంకా నేను మినిమల్గా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఫుడ్కి. జస్ట్ రైస్ ఏ కుక్ చేసుకోవాలన్నా పైన దాకా వెళ్ళాలి. అండ్ మై డాటర్ ఆద్య ఎంత క్యూట్గా ఉందో కదా ఫోటో. సో కుకింగ్ అంతా పైనే చేసుకోవాలి. అందుకనే నేను ఏవైనా కుక్ చేసుకొని తెచ్చుకున్న బౌల్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. క్లీనింగ్కి మాత్రం సింక్ కిందే ఉండడం, అలా కడిగేసి పెట్టుకుంటాను. ఇంకా బెడ్రూమ్కి ఇలా స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడు. బట్ కోజీ అనిపిస్తుంది, కానీ కోజీగానే బాగుంటుంది బేస్మెంట్లో. అండ్ బంక్ బెడ్స్. ఈ బెడ్ అయితే నాకు అస్సలు నచ్చదు. సింగిల్గా ఉంటే ఎంతో నాకు కొంచెం వాల్ డెకరేటింగ్ అలాంటివి నచ్చుతాయి అనమాట. అలా బంక్ బెడ్ ఇవ్వడం వల్ల ఏది చేసుకోలేకపోతున్నా. అలా చూస్తూ కూర్చోవాలంతే. ఇంకా ఇదంతా నార్మల్గా వర్క్ చేసుకోవడానికి కొంచెం కామన్ స్పేస్ లాగా ఇచ్చాడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆద్య ఫొటోస్ గబగబా అరేంజ్ చేసేస్తాను అనమాట. పొద్దున్న లేవగానే వాట్ వీఆర్ అనేది గుర్తు చేసుకోవాలి, వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనేది గుర్తు చేసుకోవాలి అనేసి ఫస్ట్ ఆద్య ఫొటోసే చూస్తాం మేము లేవగానే. అందుకే అలా పెట్టుకుంటాము. ఇంకా ఈ మధ్యలోనే ఇంట్లోకి రావడం, ఇంకా అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయలేదు. అండ్ ఈ మధ్యలోనే ఇంకా నాకు ఇండియా ట్రిప్ కూడా ఉంది. సో రెండు ఒకేసారి అవ్వడము లిటిల్ కోజీగా ఉంది మాకు కూడా ప్లేస్ అంతా కూడా. కానీ కొంచెం తప్పదు, కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వాల్సిందే. లెట్ మీ మూవ్. అంటే నేను కొంచెం ఇండియా వెళ్ళిపోతే మా హస్బెండ్కి ప్రశాంతంగా ఇక్కడ ఏదైనా కానీ సీక్వెన్షియల్గా అరేంజ్ చేసుకోవడానికి వస్తుంది. ఇంకా బాత్రూమ్ మళ్ళీ బెడ్రూమ్ అంత ఇచ్చాడు కదా. బెడ్రూమ్ కన్నా కూడా ముందు బాత్రూమే పెద్దగా ఉంది. ఇదేంటో అనిపించింది నాకు.
లోపల మిర్రర్ మాత్రం చాలా పెద్దది ఇచ్చాడు. నేనైతే ఎంతసేపు కావాలంటే అంతసేపు మేకప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఫోటో పెట్టాను చూసారా ఆద్యది. నాకు బాగా నచ్చేది ఈ వాష్ బేసిన్ దగ్గరే, ఎందుకంటే ఇలా ఎక్కువ స్పేస్ ఉండాలి. నా దగ్గర చాలా క్రీమ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ అక్కడ పెట్టుకునేలా ఉండాలి నాకు. అది బెస్ట్ పార్ట్. సో ఇంకా బేస్మెంట్ వరకు అంతే. ఏమున్నా కూడా ఇంకేం అడ్జస్ట్ చేసుకోలేదు. చెప్పాను కదా కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా ఏం సెట్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా బేస్మెంట్ మీరు చూస్తుంది మొత్తం కామన్ స్పేస్ మొత్తం. ఇంకెవరు ఉండరనమాట, ఓన్లీ జస్ట్ ఫర్ మై హస్బెండ్. అంటే తను ఒక్కడే ఉంటాడు. నేనంటే అకేషనల్గా కదా ఎప్పుడో ఒకసారి వస్తాను. ఇంకా మీరు మెయిన్గా చూడాలి ఇల్లు. సో పైన కూడా చూపించేస్తాను ఎలా ఉందనేది. ఇంకా దానికి వెళ్ళే ముందు ఇక్కడ క్యాంప్ ఫైర్ కనిపిస్తుంది కదా, అదే క్యాంప్ ఫైర్. బయట ఎలా వేసుకుంటున్నామో అలా ఇక్కడ కూడా వేసుకుంటారు. కానీ బయట ఆప్షన్ ఇచ్చినందుకే అనుకుంటా, ఇది ఇంకా కొత్తగా ఉంది, ఎవరు ఆన్ చేయలేదు దాన్ని. సో పైనకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే లాండ్రీ రూము. జస్ట్ ఏదో బట్టలు వాషింగ్కి వేసుకోవడానికి మాత్రమే, అక్కడే డ్రైయరు ఉంటుంది. ఓవరాల్గా ఇది బేస్మెంట్. ఇంకా పైనకి వెళ్తే ఇక్కడ మీకు తీయగానే కనిపించింది ఇంకొక బెడ్రూమ్, అది వేరే వాళ్ళు ఉంటారు. అండ్ దాని ఆపోజిట్లో ఇంకొక రెస్ట్ రూమ్ ఉంది. సో అది నెక్స్ట్. సో నేను చెప్పిన బెడ్రూమ్ ఇదే, వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అన్నాను కదా, సో లోపలికి వెళ్ళలేను. అండ్ దాని ఆపోజిట్లో వచ్చిన రెస్ట్ రూమ్. ఇంకా కిచెన్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి కదా, మనం కావాలంటే ఏమైనా కుక్ చేసుకోవచ్చు. బట్ గంటల తరబడి నించొని కుక్ చేసుకునే అంత సీన్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా, ఏ గ్రాసరీస్ కావాలన్నా మేము 2 hours ట్రావెల్ చేసి అట్లాంటి దాకా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ దొరికిన వాటితో చేసుకుంటాము. అండ్ ఇంకా ఇండక్షన్ స్టవ్ ఇచ్చాడు. దీనిపైన నాకు తెలిసి హై ఫ్లేమ్లో కుక్ చేసే ఫుడ్స్ ఏవైనా కూడా కొంచెం కష్టమేనేమో అని అనుకుంటా. ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు, ఇన్ ఫ్యూచర్ చూడాలి. బట్ ముందే ఇచ్చేసాడనమాట, అన్నీ స్టవ్వే కాదు, లోపల కుక్ చేసుకోవడానికి కావాల్సిన వెజల్స్, బౌల్స్ అన్నీ ముందే ఇచ్చేసాడు. సో ఏంటంటే మనం గ్రాసరీస్ తెచ్చుకుంటే కుక్ చేసుకోవచ్చు. కానీ ఇంకా చెప్పాను కదా, నా ఇండియా ట్రావెల్ ఉండడం వల్ల మాకు ఏం చేయాలన్నా కూడా అదొక క్వశ్చన్ మార్క్ లాగా అయింది. కుదరట్లేదు, అటు ఇటు అన్నట్టు మేనేజ్ చేయలేకపోతున్నాము. సో ఇంకా ఇది కిచెన్. అండ్ డైనింగ్ టేబుల్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఒక 10 మంది కూర్చొని ప్రశాంతంగా తినేయొచ్చు, అంత పెద్దగా ఉంది టేబుల్. ఇంక ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోయింది కదా. బయట కొన్ని క్లోజ్ చేసి పెట్టేశారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఉండేది ఈ ఇంట్లో 2 లేదా 3, దానికి ఇంత పెద్దగా ఓపెన్ స్పేస్ ఉంది. అందుకే నేను ఫర్నిచర్ పాడవుతుంది అనుకున్నారేమో, బయట అన్నీ కవర్ చేసి పెట్టారు. ఇది ఇంతకుముందు చెప్పాను కదా పైన కూడా ఒక హాల్ ఇచ్చాడు అనేసి, ఇది పైన ఉన్న హాల్ అనమాట. కానీ చాలా బాగుంటుంది, వ్యూ ప్లెజెంట్గా ఉంటుంది. కింద మాకు కొంచెం లైటింగ్ తక్కువే, బట్ పైన మాత్రం బాగుంటుంది వెంటిలేషన్. ఇంక ఇక్కడ నుంచి మొత్తం 3 floors అనమాట. ఇది పైన ఓన్లీ 2 bedrooms ఉంటాయి 3rd floorలో. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది మీకు కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అది మెయిన్ ఎంట్రన్స్. దానికి లాక్ అన్నీ ఉంటాయి, మిగతావన్నీ కూడా లోపల ఉండే మేము యూజ్ చేసుకునేవి. మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపించాలి. ఇప్పుడే వర్షం పడింది నేను బ్లాగ్ తీసుకునే గ్యాప్లో. అండ్ బయట చూసారా వెదర్ ఎంత బాగుంది. ఇంకా కరెక్ట్ టైంకి వంశీ కూడా ఇంటికి వచ్చేసాడు. ఈవినింగ్ 5 దాకా. చెప్పాను కదా నేను ఒంటరిగా ఉంటాను ఈవినింగ్ 5:30 దాకా అనేసి. సో టైం అయింది ఇంకా తను వచ్చాడనమాట. అండ్ మేము చెప్పిన కొత్త కారు ఇదే, వైట్ కలర్. ఇంకా పూజ అలాంటివి ఏమీ అవ్వలేదు. సో అది కూడా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు బ్లాగ్ తీసి పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏదో కార్ రివీల్ చేస్తున్నా. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం మాకు ఒక సెంటిమెంట్ అనమాట. మేము తీసుకుని కార్ 6 months కూడా అవ్వలేదు. నాకు తెలుసు ఏంటి ఇంత సడన్గా కార్ మారుస్తున్నారని. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగటివ్గా తీసుకుంటారు. కానీ మా సిచ్యువేషన్స్ ఎవరికి తెలియవు కదా. ద రీజన్ ఏంటంటే, ఇంతకుముందు తీసుకున్న కారు ఒకసారి యాక్సిడెంట్ అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అందులో మా ఫాల్ట్ ఏం లేకపోవడం. బట్ డ్యామేజ్ ఎప్పటికైనా మనకి డ్యామేజ్ లానే కనిపిస్తుంది కదా. అప్పుడు అందుకనే మేము ఎన్ని రోజులు ఉన్నా కూడా అదేదో రిపేర్డ్ కార్ అన్న ఫీలింగ్లో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే అప్పుడు మేము పూజ కూడా చేయించలేదు. అది ఎక్కడో ఒక కార్నర్లో ఉండిపోయింది మనసులో, ఏమో అనేసి. అందుకే ఈసారి అలా అవ్వకూడదని ముందు కారు మార్చేసాము. అండ్ ఇంకా పూజ చేయించుకోవాలి అని అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఆ ఫీలింగ్ పోతుంది కదా, అదేదో రిపేర్ కార్ అది ఇది అనుకున్నాం కదా, అలాంటిది కూడా పోతుంది అనుకున్నాం. సో ఎగ్జాక్ట్ రీజన్ ఇదే అనమాట. కానీ అందరికీ తెలియదు, ఇంత ఆఫెన్గా
కార్ మారుస్తున్నారని అనుకుంటారు. బట్ నాకేంటంటే ఇది సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. ఇలా కొత్త కార్ తీసుకున్నాము అని అనేది షేర్ చేసుకోవడం. ఏమో తెలీదు, మంచి రోజులు మళ్ళీ దగ్గరగా వచ్చేసాయేమో అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో నాకు అనిపించింది మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సూన్ నేను ఇండియా వస్తున్నాను కాబట్టి వచ్చే ముందు నాకైనా సర్ప్రైజెస్, నాకు మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజెస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నా. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వ్లాగ్లో. నా ఇండియా ట్రావెల్ మెయిన్గా ఆద్య కోసమే. నేను వెళ్ళిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఎక్సైటెడ్గా ఉన్నానన్నమాట. ఆ డే కోసం లిటరల్గా వెయిటింగ్ నేను. సో అదే అన్నమాట మా రీలొకేషన్ విశేషాలు. లైఫ్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళామేమో అని హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవర్ ప్లేస్ రీలొకేట్ అయినందుకు ఒకందుకు హ్యాపీయే. బట్ అయినా కూడా మాకున్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఆద్య ఒక రీజను. తనని అక్కడ వదిలేసి మేము ఇక్కడ ఉండడం అదే కొంచెం కష్టంగా ఉంటుంది. నేను వ్లాగ్స్లో ఎప్పుడు చెప్పను, డైలీ యాక్టివిటీస్ అలా చేస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందని అనేది మన టాపిక్ అవుతుంది కాబట్టి. కానీ ఇంటర్నల్గా మాకు కూడా చాలా హర్ట్ అవుతూ ఉంటాం. బట్ అవి మేము ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయము మేబీ. సో నేను ఇండియా వెళ్తున్నాను, తనని కలవడం కోసమే స్పెసిఫిక్గా వెళ్తున్నా. నాకు మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో నేను పని కట్టుకొని వెళ్ళి చేసేది ఏముండదు, ఓన్లీ నా కూతురు కోసమే నేను వెళ్తున్నాను. కానీ ఇంకా కూడా మేము కలవాలి అంటే కూడా 1 year పడుతుంది. మేమిద్దరం ఒక చోట ఉండాలంటే కూడా 1 year పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఆద్య గురించి ఆలోచించాలి. ఈ లోపు ఏమవుతుందో తెలీదు. వాట్ ఎవర్, హోప్ ఫర్ ద బెస్ట్ అని అనుకొని మేము కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ నేను అప్కమింగ్ వ్లాగ్స్ అయితే నేను ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నాను కదా, గివ్ అవే వ్లాగ్ ఉంది, గివ్ అవే వ్లాగ్ ఉందని చెప్పి. సో ఫస్ట్ 3 ఫ్రమ్ USA కాబట్టి అదైతే మిస్ అవ్వద్దు మీరు. బికాజ్ ఎన్ని చేసినా కూడా ఫైనల్గా నేను అదే మెయిన్ అనుకున్నా. బికాజ్ ఇప్పటిదాకా నేను సబ్స్క్రైబర్స్ నుంచి తీసుకోవడమే కానీ నేనేమి ఇవ్వలేదు. సో ఫస్ట్ గివ్ అవే కదా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఫర్దర్గా కూడా ఇంకా ప్లాన్ చేయాలి అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.